నికోలస్ మదురో ప్రస్తుతానికి ప్రెసిడెంట్ ఆఫ్ వెనిజువేలా. అమెరికా కేటగారికల్ గా ప్లాన్ చేసి పకడ్బందీగా వెనిజువేలాలో కెరాకస్ అని చెప్పి క్యాపిటల్ సిటీ ఉంటుంది వెనిజువేలా. మల్టిపుల్ లొకేషన్స్ లో అది మిలిటరీ బేస్ లో ఉండొచ్చు, ఏ స్ట్రాటజిక్ లొకేషన్ అయితే అమెరికాకి భంగం కలిగిస్తుందని ఆ దేశం ఫీల్ అవుతుందో ఆయా లొకేషన్స్ కి వెళ్ళి ఈ పర్టికులర్ జరిగినాయి. ఈ చేస్తున్న ధోరణిలోనే రెండో విషయం జరిగింది. ఈ నికోలస్ మదురో అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అర్ధరాత్రి ఆయన్ని ఆయన వైఫ్ ని తీసుకెళ్లి ఎయిర్ లిఫ్ట్ చేసి వాళ్ళు అమెరికాకి తీసుకొచ్చారు. న్యూయార్క్ లో ప్రొసీడింగ్స్ జరుగుతున్నాయని చెప్పి ట్రంప్ గారు ట్వీట్ వేశారు. అమెరికా పర్స్పెక్టివ్ లో వెనిజువేలా నుంచి అమెరికా లోపలికి వస్తున్నాయి కాబట్టి మేము ఇలాంటి దాడి నికోలస్ మదురో మీద చేసామని చెప్పి వాళ్ళు అంటున్నారు. కానీ నికోలస్ మదురో కింద ఉండే వెనిజువేలా చైనాకి రష్యాకి చాలా మంచి ఫ్రెండ్. అంత ఇన్ఫ్లుయెన్స్ సౌత్ అమెరికాలో ఉండడం ఖచ్చితంగా డీజేటీ గారికి నచ్చదు. ప్రపంచం మొత్తంలో హైయెస్ట్ ఆయిల్ రిజర్వ్స్ ఉండే దేశం ఏది అంటే దానికి మీరు ఆన్సర్ ఏం చెప్తారు? డీజేటీ గారు వెనిజువేలా అంటారు. ఆ ఆయిల్ మీద ఆయనకి ఎప్పటి నుంచో కన్ను ఉంది. ఆయన పపెట్ గవర్నమెంట్ గానీ ఇవాళ వెనిజువేలాలోకి వస్తే అమెరికాకి చాలా బెనిఫిట్ అది. ఇన్ఫాక్ట్ ఇంటర్నేషనల్ వాటర్స్ లో వెనిజువేలా కార్గోస్ ఏమైనా కనబడితే అమెరికన్ హెలికాప్టర్స్ వెళ్ళి ఆర్మ్డ్ పీపుల్ ని డిప్లాయ్ చేసి ఆయిల్ లాగేసుకుని వెళ్ళిపోతున్నారు. ఒకప్పుడు పైరేట్స్ ఇలా చేసేవాళ్ళని చెప్పి మనం మాడుకున్నాం 1700s 1800s లో. ఇది ఇప్పుడు జరుగుతుందంటే ఇవాటికి నాకు ఆశ్చర్యంగా ఉంది. కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పెట్టేసుకోండి. సౌండ్ నా దాకా రావాలి.